హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మనము ఎందుకు పనికిరాదు అనే ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్న తర్వాత దానిపైన పేపర్ అనేది ఉంటుంది కదా, ఆ పేపర్ని మనము కట్ చేసి తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బాటిల్ని అయితే లాంగ్గా కట్ చేసుకోవాలండి. షార్ప్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే బ్లేడ్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర షార్ప్గా ఉండే నైఫ్ అయినా సరే తీసుకోవచ్చు. నా దగ్గర నైఫ్ లేదండి, అందుకని చెప్పి నేను బ్లేడ్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే మనము బాటిల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఫుల్లుగా కొంచెము గ్యాప్ అనేది ఉండాలి. 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తము కట్ చేసుకోవాల్సి ఉంటుంది బాటిల్ని. చాలా సింపుల్గా ఈ టిప్పుని చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి చాలా అద్భుతంగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎవ్రీడే దీనిని మనము ఉపయోగిస్తాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటిల్ని ఇలా మధ్యలోకి అంటే చాలండి, మనకి ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఇక్కడైతే ఈ 2 జాయింట్స్ని పట్టేసుకొని కట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ కట్టుకుంటే మనం కట్టుకున్నవి దారాలు అనేటివి కనిపించకుండా లుక్ కూడా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ తిప్పి చేసుకొని ఈ విధంగా ఒక దారంతో అయినా మనము కట్టేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర స్ట్రాంగ్గా ఉన్న పిన్నుల మిషన్ ఉంటే దాంతో అయినా సరే పిన్నులు అనేది వేసేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న పిన్నుల మిషన్ అయితే దీనికి పట్టలేదండి, అందుకని చెప్పేసి నేను ఇలా దారంతో అయితే కట్టేసుకున్నాను మొత్తమును. ఇప్పుడు వచ్చేసి బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ క్లిప్స్ని తీసుకొని ఇట్లా మన దగ్గర ట్యాగ్స్ అనేటివి ఉంటే ట్యాగ్స్ వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఆ దారంతోనే ఈ విధంగా మనము ఈజీగా కట్టేసుకోవచ్చు. అక్కడ మనకి గ్యాప్ అనేది ఉంటుందండి, ఆ గ్యాప్లో మీరు దారాన్ని కానీ ట్యాగ్ని కానీ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ బట్టలు పెట్టే క్లిప్లో కూడా ఆ హోల్లో నుంచి ఇలా తీసేసుకొని కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి బట్టలు స్టాండ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలాంటి స్టాండ్స్ అయితే మనము మార్కెట్లో చాలా ఎక్కువ రేటుకి కొనాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలా కొన్నిసార్లు అయితే షాప్లో కూడా మనకి ఇలాంటి స్టాండ్ దొరకదు, ఆన్లైన్లోనే దొరుకుతూ ఉంటుంది. ఆన్లైన్లో మనకి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఎందుకు పనికిరాదని చెప్పి పడేసే ఈ బాటిల్స్తో మనము ఈ విధంగా స్టాండ్ని అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ట్యాగ్తోనూ ఈ క్లిప్ని అయితే పెట్టుకున్నానండి. అందరికీ కంఫర్ట్గా ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ థ్రెడ్తో కట్టినట్టు కూడా చూపిస్తున్నాను. ఏదైనా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం అనమాట. రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ బాటిల్ మూతకి ఈ విధంగా అయితే హోల్ పెట్టుకోవాలి. నేనైతే ఒక సీలని బాగా కాల్చి ఈ విధంగా హోల్ అయితే పెట్టుకున్నాను. మూతకి పెట్టుకున్న తర్వాత ఒక దారాన్ని 2గా మడుచుకొని ఆ 2గా ఉన్న ఈ థ్రెడ్ని మనమైతే ఆ హోల్లో అయితే పెట్టేసుకొని ఇంకా ముడి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ థ్రెడ్ అనేది జారకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని ఒక ఎస్ హుక్ని మీరు ఆల్రెడీ దేంతో అయినా సరే కమ్మితో కానీ లేకపోతే సేఫ్టీ పిన్తో కానీ దేంతో అయినా రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి, నేను ఈ మూతనైతే పెట్టేశాను. ఇప్పుడు ఎస్ హుక్ కూడా ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బట్టలు ఆరేసుకునే దారం అనేది ఉంటుంది కదండి, ఆ దారానికి ఈ ఎస్ హుక్ అనేది తగిలిచ్చేస్తే చాలు. ఇంకా మనము ఈ క్లిప్స్కి సాక్స్ కానీ ఇన్నర్స్ కానీ, సాక్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి, వాటికి మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు. ఒకవేళ మన దారం పైన ఆరేసినా సరే అది చిన్నగా ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువ రావడం వల్ల కానీ ఏదైనా చిన్న కదిలింపు జరిగినా కూడా సాక్స్ అనేది కింద పడిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి సాక్స్ కూడా ఆరే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకు అంటే అది ఇలా ఉంటుంది కాబట్టి ఈ షేప్లో లోపలికంతా గాలి వెళ్ళి ఆరదనమాట. అట్లాంటప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా స్టాండ్ రెడీ చేసుకోండి, ప్రతి ఒక్కదానికి మీకైతే యూజ్ అవుతుంది. ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది బట్టలకి, మాకు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది.